నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. నిడదవోలు మండలము కాటకోటేశ్వరంలోని ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించిన మహిళల కోలాటం భక్తులను ఎంతగానో ఆకర్షించింది. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. వేరే కార్యక్రమాలు ఉన్నాయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సదా శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం వందే సింహమాపతిం సరకరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవర్ణనయనం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినము. ఈ సంవత్సరం ఆదివారం రావటం విశేషంగా మనకి చెప్పబడుతోంది శాస్త్రం. మరి ఈ ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారు 4వ శతాబ్దంలో ఆవిర్భవించినట్టుగా కాళహస్తి శతకంలోను, అలాగే మనకి బసవ పురాణంలో కూడా ఈ చరిత్ర చెప్పబడుతోంది. అనారోగ్యం దగ్గర రాకుండా ఉండాలని, వారు చేసే పని శుభం చేకూర్చాలని అటువంటి మహత్తరమైన శక్తినిచ్చేటువంటి వాడు శ్రీ ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారు. వారి దర్శనం పుణ్యఫలం, వారి దర్శనం మహామోక్షదాయకం. కావున భక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజున ఈ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.